వైద్యుడైన లూకా భక్తుడు రాసిన సువార్త. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము 31వ వచనము చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. ఈ యొక్క నూతన పునరుత్థాన దినమున నీ యొక్క సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరచడానికి, ఘనపరచడానికి నిన్ను ప్రభు నా తండ్రి పాడి పొగడి నా తండ్రి నాయన ప్రభువా, నీ పాదాలను ముద్దాడడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగం ద్వారా నాతో మాతో మా అందరితో ప్రభువా మీరు తేటగా మాట్లాడండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. వాళ్ళకై మమ్మల్ని యోగ్యులుగా నడిపించండి కన్న తండ్రి నాయన, నీకు వందనాలు. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టివాడే, కేవలము నిష్ప్రయోజకుడే ప్రభా. ఇక్కడ ఉంటున్న నీ యొక్క పరిశుద్ధ బిడ్డలందరిలోకి మిక్కిలి చిన్నవాడు, అయోగ్యుడు, అల్పుడు ప్రభువా, దాసుని నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి యోగ్యునిగా చేసి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నాతో మాతో మా అందరితో ప్రభు మీరు తేటగా మాట్లాడండి. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము మీరే విరిచి మాకు పంచిపెట్టండి. 5 రొట్టెలు 2 చేపలు ప్రభువ, విస్తారమైన జనసంద్రమునకు ప్రభువ ఆకలి తీర్చడానికి ప్రభు నా తండ్రి ఏ విధంగానైతే ఉపయోగపడ్డాయో ఈ యొక్క చదవబడిన లేఖన భాగము మా జీవితంలో నాయన ప్రభు నా తండ్రి నాయన మమ్మల్ని ధన్యులుగా నిలబెట్టున్నట్లుగా మీరే ఆశీర్వదించండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. మీరు మౌనముగా ఉండే దేవుడవు కాదు నాయన, మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితంలో అందరికీ అనుగ్రహించి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశిస్సులు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించి చూసినట్లయితే మీరైతే ఆయన అని రాయబడి ఉంది. మీరైతే అంటే ఒక సపరేట్ వర్గాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువారు. ఒక సపరేట్ వర్గాన్ని గురించి సంభాషణ చేస్తూ ఉన్నారు. మీరైతే అన్నాడు. మీరైతే అంటున్నాడంటే అంతకుముందు కొంతమంది కనబడతా ఉన్నారు. ఆ ముందున్న లేఖన భాగంలో ఈ లోకపు జనులు అన్నాడు. ఈ లోకపు జనులను గురించి మాట్లాడుతూ ఈ లోకపు జనులు ఎలాగూ ఆలోచిస్తారు, ఈ లోకపు జనులు ఎలాగూ నడుచుకుంటారు, ఈ లోకపు జనులు ఎలాగూ ప్రవర్తిస్తారు అని చెప్పిన తర్వాత మీరైతే అని రాయబడతా ఉంది. మీరైతే అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరైతే అంటే ఈ లోకపు జనులకు సపరేట్గా చేయబడిన వ్యక్తులు. మీరైతే అని మాట్లాడుతున్నాడంటే ఈ లోకపు నుండి వేరు చేయబడిన వారు, అంటే లోకము నుండి వేరైన వారు. హల్లెలూయా. అంటే రక్షణ పొందిన వారు, దేవుని చేత విమోచింపబడిన వారు, దేవుని చేత విమోచింపబడ్డవారు. దయచేసి మన స్టేటస్ ఒకసారి మనము తప్పకుండా గుర్తు చేసుకునాలి. మనం ఎప్పుడు కూడా మన రక్షణ జీవితంలో మనము కొన్ని విషయాలను మర్చిపోవడానికే వీల్లేదు. మొదటి పేతురు రాసిన మొదటి పత్రికలో మనము చూసినట్లయితే మన రక్షణ ప్రారంభము మనం గమనించినట్లయితే చూడండి, మొదటి అధ్యాయము దయచేసి 3-4 వచనాల్లో ఉంటున్న లేఖన భాగాన్ని చూసినట్టు మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అగు దేవుడు స్తుతింపబడును గాక. అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జీవింపజేసెను. ఈ లోకములో ఉంటున్న వారందరూ జన్మించారు, కానీ మనము మీరైతే అనబడుతున్న వారమైన మనము మరలా జన్మించాము ప్రియులారా. కృతగా జన్మించాము. ఒక్కొక్కరు క్రొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలోనికి
ప్రవేశింపడు అని అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయములో నికోదేము వచ్చి అడుగుతాడు. నికోదేము వచ్చి అడిగినప్పుడు నికోదేముతో దేవుడు మాట్లాడుతూ ఆ మాట చెబుతాడు. దయచేసి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము. అందుకు యేసు అతనితో, ఒకడు కొరతగా జన్మించితేనే గాని తాను దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు క్రొత్త జన్మను జన్మిస్తే తప్ప ఒకడు దేవుని రాజ్యమును చూడలేడన్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే పాత జన్మ ఉన్నదని అర్థము. అందరూ జన్మించారు లోకంలో, కానీ రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ క్రొత్తగా జన్మించిన అనుభవంలో ఉంటారు. క్రొత్తగా జన్మింపజేశారు. ఎలా జన్మించారు అంటే, మనం ఏదైనా డబ్బులు కట్టామా, మనం ఏదైనా సాధన చేశామా అంటే మనం ఏమి సాధన చేయలేదు. ఉచితముగా మనకు దేవుడు ఉచితముగా కలుగజేశాడు. చూడండి పిల్లరా, దయచేసి మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెబుతాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము అన్నాడు. దేవుని వరము అన్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డారు. విశ్వాసము ద్వారా ఎలా రక్షింపబడ్డారు? కృపచేత మీరు రక్షింపబడిన మనమందరము కనికరింపబడ్డాము అన్నాడు పేతురన్న. దయచేసి అక్కడ చూసినట్లయితే, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో చెబుతున్నాడు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. అంటే ఒకప్పుడు ఉన్న జన్మ కంటే ఇప్పుడు మరలా ఎందుకు జన్మింపజేశాడంటే, మనం కృతిగా జన్మించకపోతే మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేము, దేవుని రాజ్యమును చూడలేము. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యమును చూడడానికి మనము అర్హులమయ్యాము. ఎలా అర్హులమయ్యాము? విశ్వాసం ఉంచాము కాబట్టి. మన విశ్వాసము, ఆయన కృప రెండు కలుసుకొని ఏమైందంటే మనము రక్షింపబడ్డాము. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాం. ఇది మన వలన కలిగినది కాదు పిల్లల, మనం ఏదో యోగ్యులమని కాదు, మనం జ్ఞానవంతులమని కాదు. ఇక్కడ చెబుతాడు కదా, జ్ఞానులను సిగ్గుపరచుటకు. మొదటి కొరింథీ పత్రికలో చూసినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, జ్ఞానులను సిగ్గుపరచుటకు, ఇరవై 26 చూడండి, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, ఈ లోకరీతిని జ్ఞానులైనను కనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని అన్నాడు. గొప్ప వాళ్ళమని పిలవలేదు పిల్లరా, ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనల్ని పిలిచాడు. అంత మాత్రమే కాదు. దయచేసి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయములోనికి రండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో చూసినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డామని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. మనం ఎలా విమోచింపబడ్డాము? నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాము. హల్లెలూయా. మనము విమోచింపబడ్డాము. అదే అధ్యాయము దయచేసి 22 చూడండి, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడిన వారు గనుక. హల్లెలూయా. మనం ఎట్లా పుట్టింపబడిన వారము? వాక్యమును, అక్షయ బీజము నుండి. హల్లెలూయా. వాక్యము వలన దేవుడు మనల్ని కన్నాడు. వాక్యము వలన మనము కన్నబట్టి వాక్యమైన దేవుని పోలి మనం నడుచుకోవాలి. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నాడు? మీరైతే అంటున్నాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధులు సాధారణంగా ఏం ఆలోచిస్తారో ఆ విధంగా మీరు ఆలోచించడానికి వీల్లేదు. ఈ లోక సంబంధులు ఏ విధంగానైతే ప్రవర్తిస్తారో ఆ విధంగా మీరు ప్రవర్తించడానికి వీల్లేదు. మీరైతే రక్తము చేత విమోచింపబడిన వారు, మీరైతే ఆయన విశేషమైన కనికరము చేత కనికరింపబడిన వారు, మీరైతే వాక్యము వలన దేవుని వాక్యమును అక్షయ బీజమునకు పుట్టిన వారు గనుక మీరు అలాగు ఉండకూడదు ప్రియులరా. ఈ లోక సంబంధుల్లాగా మనం ఉండడానికి వీల్లేదు. మనం ఒక సపరేట్ వర్గము ప్రియులరా, మనము సపరేట్ చేయబడిన వారము. మీరు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అన్నాడు. మన పిలుపును మనం చూడాలి. మనం యోగ్యులమని దేవుడు పిలవలేదు ప్రియులరా, మన జ్ఞానులమని పిలవలేదు. ఈ లోకములో మనము వెర్రి వారమని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? కృతజ్ఞత కలిగి ఉంటాడని. ఒక అయోగ్యుని మనము ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ అయోగ్యుని లేడలా, అరే నాలో
ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నాలో ఏ యోగ్యత లేదు కానీ నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే ఒక కృతజ్ఞత ఉంటుంది. ఈనాడు క్రైస్తవ సమాజములో మనం చూసినట్లయితే లోకములో కలిసిపోయి జీవిస్తూ ఉంటున్న క్రైస్తవ సమాజము ఒకప్పుడు లోకమునకు వేరే రక్షణ పొందారు. రక్షణ పొందిన వారందరూ లోకమును మోస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు పిల్లరా. అందుకే పౌలన్న అంటాడు, క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు మరలా ఏర్పడి వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచుంది. అంటే ఒకప్పుడు ప్రసవ వేదన పడ్డాడు. ఎందుకో? వారిని రక్షణలోనికి నడిపించడానికి. దినదినము వారిని సంధించాడు, దినదినము వారితో మాట్లాడాడు. అనేక మంది ఆయన మాటలు తృణీకరించారు, అనేక మంది వినకపోయారు, అనేక మంది హేళన చేశారు. అయినా కానీ చెప్పడం మానలేదు ప్రియులారా. ప్రయోజనకరమైనది ఏది కూడా దాచిపెట్టలేదు. అన్నిటినీ సంఘానికి, సమాజానికి తెలియపరుస్తూ అందరికి బోధిస్తున్న పరిస్థితుల్లో చాలా మంది ఆయనను తృణీకరించినప్పుడు ప్రసవ వేదన పడ్డాడు. ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతున్నది. తన జీవితంలో, మానవాళి జీవితంలో అత్యంత వేదనకరమైనది ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదన సాధారణంగా ఎవరు పడతారు? స్త్రీలు పడతారు. కానీ పౌలన్న నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నదంటే, అంతకుముందు ఒకసారి ప్రసవ వేదన పడ్డాడు. ఎందుకు పడ్డాడు? వీరందరినీ రక్షణలోనికి నడిపించడానికి తన మోకాలను నడుగొలుకున్నాడు. తన జీవనాన్ని దారపోసాడు, సమయమును దారపోసాడు, తనకున్న సమస్తాన్ని దారపోసాడు, ధనమును దారపోసాడు, తనకున్న శక్తిని దారపోసాడు. అన్ని విధాలుగా ప్రయాసపడి కన్నాడు. కన్న తర్వాత చాలా ఏళ్ళు గడిచిపోయిన తర్వాత పౌలన్న మరల వారికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు? క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన మనమందరము లోకమునకు వేరైన జీవితాలు మనం కనపరచాలి. ఈ లోక సంబంధి ఏం ఆలోచిస్తాడో అటువంటి ఆలోచనలు మనకు ఉండదు ప్రియులారా. లోకంలో బ్రతుకుతున్న వారందరికీ ఉన్నటువంటి నీడ్స్ మనకు ఉంటాయి. లోకంలో ఉంటున్న వారందరికీ కావలసిన అవసరతలను మనకుంటాయి ప్రియులారా. కానీ లోక సంబంధులాగా మనం బ్రతకకూడదు. మన ప్రాచీన స్వభావం అంతటిని మనము పరిత్యజించాలన్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం మీరు ధరించుకొనుడి అని. మనం ఏం ధరించుకోవాలి? నూతన పరచబడుచున్న, ఎటువంటి అంటే నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మనం ధరించుకోవాలి. నూతన పరచబడుచున్న నవీన స్వభావం అంటే అంతకుముందున్న స్వభావము, పాతదైన స్వభావం మనకు క్షేమకరం కాదు. కాబట్టి మనము ఎటువంటి స్వభావం ధరించుకోవాలన్నాడు? క్రీస్తు అని ఏమన్నాడండి? 10వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి. దానిని సృజించిన వాణి పోలిక చొప్పున, నూతన దానిని సృజించిన వాణి పోలిక చొప్పున అన్నాడు. దాన్ని సృజించిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభు వారి పోలిక చొప్పున మనము నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకున్నాలి అన్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా చెప్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము చూడండి. ఎఫెసీ 4:22లో చెబుతాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన కలుగో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన మన చిత్తవృత్తి యందు మనం ఏం కావాలి? నూతన పరచబడిన వారము మనం కావాలి. ఎప్పుడైతే మనము నూతనత్వమును సంతరించుకుంటామో ఈ లోకమునకు వేరైన జీవితాలు మనం జీవించగలుగుతాం. ఈ లోకమునకు వేరైన జీవితాలు మనలో లేకపోతే దేవుడు మరలా ప్రసవ వేదన పడే అవకాశం ఏర్పడుతుంది. ఈనాడు క్రైస్తవ సమాజము లోకాన్ని మోస్తూ బ్రతుకుతున్నారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ఐగుప్తు నుండి అయితే బయటకు వచ్చారు, కానీ వారి హృదయాల్లోనంటే ఐగుప్తును మోసుకుంటూనే బయలుదేరారు. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన మనమందరమును లోకస్తులకు వేరైన జీవితం ఉండాలి, లోకమునకు వేరైన జీవితం ఉండాలి. మనం అందరము ఎవరి సంబంధులము అంటే మనమందరము దేవుని సంబంధులము ప్రియులారా, దేవుని సంబంధులం. దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని ఏం చేస్తుంది?
స్నేహిస్తుంది. లోకము మనల్ని స్నేహిస్తున్నదంటే మనము దేవుని సంబంధులము కామని అర్థం. ప్రియులారా, లోకము అనగా లోకములో ఉంటున్న వ్యక్తులు అని కాదు. లోకములో ఉంటున్న శరీరాశ మనల్ని స్నేహిస్తున్నదంటే మనము దేవుని సంబంధులము కాదు. లోకములో ఉంటున్న నేత్రాశ మనల్ని స్నేహిస్తున్నది అంటే మనము దేవుని సంబంధులము కాదు. ప్రియులారా, లోకములో ఉన్న ఎటువంటిది జీవపు డంబము అన్నాడు. జీవపు డంబము మనల్ని స్నేహిస్తున్నదంటే మనము దేవుని సంబంధులము కాదు. లోకము తన వారిని ఏం చేస్తుంది? స్నేహిస్తుంది. లోకమున ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి కలిగిన వారు దేవునితో సంబంధం కలిగి ఉండలేరు. మనము దేవుని సంబంధులము. ప్రియులారా, గలతీ పత్రిక దయచేసి 5వ అధ్యాయంలోనికి రండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము చూడండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మనము క్రీస్తు సంబంధులము కాబట్టి క్రీస్తు సంబంధులము ఏం చేయాలి? శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అన్నాడు. మన శరీరంలో ఉంటున్న ఇచ్చలను, కోరికలను అన్నింటినీ మనం ఏం చేయాలి? సిలువకు అప్పగించాలి. పౌలను అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అంటే ఆయన ఆలోచనలను సిలువ వేసుకున్నాడు, ఆయన తలంపులను సిలువ వేసుకున్నాడు, ఆయన నడతలను సిలువ వేసుకున్నాడు. ఇంకా బ్రతుకువాడను నేను కాను, క్రీస్తే నా యందు బ్రతుకుతున్నాడు. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. సిలువ వేయబడితిని. లోకము తోడను నా దేహముతో ఆకాశమందలి దుష్టాత్మలతో పాప శరీరపు ఇచ్చలతోడను భీకర పోరా తంబెదురైనను బీతిల్లను చింతిల్లను నేను, బీతిల్లను చింతిల్లను నేను. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. సిలువ వేయబడితిని. ప్రభునందు ప్రియులారా, లోకమును మనము సిలువకు మనలో ఉంటున్న లోకమును, మనలో ఉంటున్న శరీరాశలను, మనలో ఉంటున్న నేత్రాశలను, మనలో ఉంటున్న జీవపుటము అంటే మనలో ఉంటున్న లోకమును సిలువకు అప్పగించాలి. ఎలా అప్పగించాలంటే, బ్రతుకువాడని నేను కాదు ప్రభువా, నువ్వు సిలువలో వచ్చావు, నా బ్రతుకంతా నేను కూడా అక్కడికి చచ్చిపోయాను. ఇంకా నేను బ్రతుకుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాను అంటాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20లో మనం చూసినట్లయితే, ఇంకా నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇప్పుడు నేను జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించున్నాను. హల్లెలూయా. అటువంటి విశ్వాసము మనకు ఉండాలి. అందుకే ఈ భక్తుడు పాటలో పాడుతున్నాడు, దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు బలహీనుడనగు నను శత్రువులు కృంగదీయ దించినయప్పుడు నా విశ్వాసం బును బలపరచి
నా విశ్వాసం బును బలపరచి కొనసాగించును నా ప్రభువే, కొనసాగించును నా ప్రభువే. బ్రతుకు వాడను నేనిక కాను, బ్రతుకు వాడిన క్రీస్తేసే, నా ప్రభునితో నేను సహా సిలువ వేయ పడితిని, సిలువ వేయ పడితిని. హల్లెలూయా. రక్షణ పొందిన మనమందరము లోక సంబంధుల్లాగా బ్రతకొద్దు ప్రియుల. లోక సంబంధులు ఆలోచించిన విధంగా ఆలోచించదు. రక్షణ పొందగానే ఇంకా మనము లోక సంబంధులం కాదు, ఇంకా పరలోక సంబంధులము అయిపోయాము, సంపూర్ణ స్థితి పొందుకున్నాము అని అనుకోవడానికి వీల్లేదు. రక్షణ పొందినప్పుడు మన జీవితంలో కలిగే అనుభవం ఏంటంటే, కుమ్మరివాడు కొంత మట్టిని తీసుకొనిసి తన ఆవరణంలో దాన్ని ఫస్ట్ ఏం చేస్తాడు, ఒక దగ్గర కుప్ప వేసుకుంటాడు. అట్లా మనము దేవుని సన్నిధానానికి వచ్చేస్తాం. రక్షణ పొందిన మనం అందరము రక్షణ పొందిన తర్వాత మనలో జరిగే అనుభవం ఏంటంటే, లోకమునకు అక్కడ మనం సపరేట్ చేయబడతాం. లోకమంతటా మట్టి ఉన్నది, కానీ కుమ్మరివాని దగ్గర ఒక సపరేట్ మట్టి ఉంటుంది. కుమ్మరివాని ఇంటిలోనికి వచ్చిన మట్టిలాగా మనం వస్తాం. వచ్చిన మనం అందరము సారె మీదకి ఎక్కాలి అంటే చాలా సమయం పడుతుంది పిల్ల. సారె మీదకి ఎక్కిన తర్వాతనే మన జీవితంలో ఒక నిర్మాణం అనేది ప్రారంభమవుతుంది. ఒక పాత్రగా మనం తయారు కాగలుగుతాం. అయితే రక్షణ పొందగానే మట్టిగా ఆయన మనల్ని మోసుకొని వచ్చి, కుమ్మరివాడు ఏం చేస్తాడు, మట్టిని సేకరించి తీసుకొచ్చి తన ఆవరణంలో పోసుకున్న వెంటనే ఇంకా నేను పరలోక సంబంధిని, ఇంకా పరలోకంలో నాకు గ్యారంటీ సీట్ ఉన్నది అని అనుకోవడానికి వీల్లేదు ప్రియులారా. నేను చెబుతున్నాను, రక్షణ పొందిన చాలా మంది నరక పాత్రలు అవుతారు. ఎందుకు అంటే, లోకమునకు వేరై జీవించిన జీవితం నీకు లేకపోతే నువ్వు నరక పాత్రునివే. ప్రభునందు ప్రియులారా, లోకమునకు వేరైన జీవితం మనకు కనపరచాలి. చాలామంది యేసయ్యను నమ్ముకుంటున్నారు. ఎందుకు నమ్ముకున్నావు అంటే, నాకు జ్వరం తగ్గింది కాబట్టి యేసయ్యను నమ్ముకు. జ్వరం తగ్గినందుకు యేసయ్యను నమ్ముకోవడం కాదు. మోక్ష మార్గం ఆయన ఒక్కడే అని నువ్వు గ్రహించి మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఈ ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా పరిత్యజించి, ఏమన్నాడు కొలసి పత్రిక 3:10 ఏం చెప్పాడు, ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా పరిత్యజించి దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం దానికి పరిత్యజించడం అనేది ఒకటే. రక్షణ మునుగంగానే జరిగిపోతుందా? మునుగంగానే పాతవన్నీ ఇక ఏం లేవు. నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా నీ జీవితంలో పాత ఆలోచనలే ఉంటాయి. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఆలోచనలే నీ జీవితంలో ఉంటాయి. అవే ఆలోచనలు, అవే ప్రవర్తన, అవే మాటలు ఉంటాయి. కానీ దినదినం నువ్వు ఏం చేయాలంటే ఆ ఆలోచనలు మార్చుకోవాలి. ఆ తలంపుల నుండి విడిపింపబడాలి. ఆ మనసు నుండి నువ్వు కృత మనసులోనికి రావాలి. పాత మనసు నీలో నుండి పోవాలి. అందుకే ఏమన్నాడు రోమపత్రిక 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడు. రూపాంతరం అంటే ఒక రూపం పోయి ఇంకొక రూపంలోనికి రావడం. ఇప్పుడు దేశాంతరం అంటాడు. చాలామంది దేశాంతరం పోయినారు. దేశం అంటే ఈ దేశం నుండి వేరే దేశంకు వెళ్ళిన వారిని దేశాంతరం పోయిన వారు అంటారు. ఇప్పుడు రూపాంతరం అంటే ఒక రూపం పోయి ఇంకొక రూపం, అంటే ఒక రూపం పోయి ఇంకొక రూపం, ఏదో ఒక రూపం సార్. మరి సైతాన్ రూపం సంతరించుకుంటే మన పరలోక రాజ్యంలో ప్రవేశింపలేము. మనకు ఏ రూపం రావాలంటే దానిని సృజించిన వాని పోలిక అన్నాడు. హల్లెలూయా. మీరు ప్రాచీన స్వభావం విడిచిపెట్టిన తర్వాత పరిత్యజించి దాని క్రియలతో కూడా పరిత్యజించి దానిని సృజించిన వాని పోలిక చొప్పున, అంటే ఏదైనా తోటలో ఆదామును ఎలా సృజించాడు, ఆయన పోలిక, ఆయన స్వరూపంలో సృజించాడు. ఆ పోలికలోనికి మనం మార్చబడాలి. ఏ పోలికలో దేవుడు మనల్ని సృజించాడు, అవి ఆల్రెడీ ఆ పోలికలోనే సృజింపబడ్డాం కదా, అదే పోలిక ఉంది కదా అంటే ఆ పోలిక డ్యామేజ్ అయింది. ఎప్పుడైతే తినకూడదన్న పండు తిన్నాడో తన జీవితంలో ఒక ప్రళయం ఏర్పడింది ప్రియులారా. శరీరము, ప్రాణము, ఆత్మగా దేవుడు సృజిస్తే ఆత్మ చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. శరీరం, ప్రాణం మాత్రం జీవిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు తిరుదినమున నిశ్చయముగా చచ్చేదవన్నాడు. వాస్తవానికి ఆదాము చావలేదు. ఎందుకో అంటే భౌతికంగా జీవిస్తున్నాడు కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు.
ఈ చచ్చిన స్థితిలో ఉంటున్నటువంటి ఆదామును తిరిగి సజీవునిగా తయారు చేయడానికి యేసయ్య నరరూపిగా ఈ లోకానికి వచ్చి సిలువలు బలి అయి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవ పొందునట్లు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎలాంటి విశ్వాసం ఉంచాలి అంటే లోకస్తులకు ఉన్నటువంటి విశ్వాసం కాదు ప్రియులారా, లోకమునకు వేరైన విశ్వాసం నీలో ఉండాలి. లోకములో కూడా చాలా మంది దేవుని వెతుకుతారు. రోమాపత్రిక 10వ అధ్యాయం 1-2-3 వచనాల్లో చెబుతాడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు నేను దేవునికి చేయ ప్రార్థన ఉన్నది. అయితే వారు దేవుని యందు ఆసక్తి గలవారని చూడండి ప్రియులారా, ఆ కింద చూసినట్లయితే తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని నీతిని స్వనీతిని ఆధారం చేసుకొని దేవుని నీతిని లోబడలేదు. కానీ దేవుని నీతికి లోబడని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారట, దేవుణ్ణి మీరు చెప్పాలి. 2వ వచనంలో ఏమన్నాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారట. అంటే స్వనీతిని ఆలోచిస్తూ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్న వారు కూడా ఏం ఆసక్తి చూపిస్తున్నారు, దేవుని యందు ఆసక్తి. అంటే అంటే అన్యులు కూడా దేవుని యందు ఆసక్తి కలిగే ఉంటారు పిల్లలు. మీకు ఆ ప్రవచన గ్రంథంలో చెబుతాడు, సకల జనులు దేవుణ్ణి తమ తమ దేవతల నామమును స్మరించుచుందురు అన్నాడు. మీకు ఆ ప్రవచన గ్రంథము మనమైతే సకల జనులు ఏం చేస్తారట, 4వ అధ్యాయం 5వ వచనము, మీకు 4:5. సకల జనులేమో తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకుందురట. అయితే మనమైతే అంటున్నాడు అక్కడ కూడా, మనమైతే మన దేవుని నామమును ఎల్లప్పుడూ అన్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ. ఎలా ఎల్లప్పుడు అంటే అక్కడ ఒక భక్తుడు పాట రాశాడు, ఎల్లవేళలందు కష్టకాలమందు బల్లముండ యేసున్ స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లబడదే వివరింపా, ఎల్లను నీవే నాకెల్లడల వల్లబడదే వివరింపా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఎల్లవేళలందు కష్టకాలమందు మనము దేవుణ్ణి ఆరాధించాలి. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ 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 స్మరించుతూ ఉండాలి, ఎల్లప్పుడూ ఆరాధన చేస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ కనపరుస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ కనపరచాలి, ఎల్లప్పుడూ ఆరాధన చేయాలంటే మనము లోక సంబంధులముగా బ్రతికితే మనం ఎప్పుడు కూడా చేయలేము. లోకస్తుడు ఏదైనా బాధ ఏర్పడితే దేవుని దగ్గరికి వెళ్తాడు, కానీ క్రైస్తవుడు అట్లా కాదు. బాధలో అయినా సంతోషములైనా దేవుని వెదికే అనుభవములో మన జీవితాలు ఉండాలి. అప్పుడే మనం లోకానికి వేరైన జీవితం. సమస్య రాకమునపు మనం ఇష్టం వచ్చినట్టు బ్రతికి సమస్య వచ్చిన తర్వాత దేవుని పాదాలను పట్టుకోవడం ఒక సాధారణమైన వ్యక్తులు చేసే లక్షణం. మనం సపరేట్ చేయబడ్డాం. మీరైతే అన్నాడు, మీరైతే ఏం చేయాలి, ఆయన రాజ్యమును వెతకాలన్నాడు. ఆయన రాజ్యమును ఎప్పుడు ఎలా వెతకాలి, మొదట వెతకాలన్నట్ట. మనం అంటే లోక సంబంధులు ఏం చేస్తారు, ఆయన రాజ్యం తర్వాత లాస్ట్కి వెతుకుతారు అన్నట్టు. ఇప్పుడు క్రైస్తవులమైన మనము సహోదరులని పిలువబడుతున్న మనమందరము ముందుగానే ఆయనను వెతకాలి. యోబు అంటాడు, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా. హల్లెలూయా. నాకు ఒక అభిప్రాయం ఉన్నది, ఆ అభిప్రాయం కంటే ఆయన నోటి మాట. ఈనాడు దేవుని మాటలు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. దేవుని మాటలు అంటే ఇష్టం ఉండదు, దేవుడి సేవకుడు అంటే ఇష్టం ఉండదు. దాంట్లో ఇంకా యథార్థంగా సేవ చేసేవాడు అసలు ఇష్టం ఉండదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పమన్నది చెప్పడము యథార్థత. ఈ యథార్థతంగా ప్రవర్తించే సేవకులకు మరి ముందట కూర్చొని వింటున్న వారికి చాలా మందికి ఇష్టం ఉండదు. పిల్ల గౌరవించాలన్న ఆలోచన ఉండదు, తలంపు ఉండదు. ఎందుకు అంటే మనలో ఉంటున్న ఆ ప్రాచీన స్వభావం ఇంకా బయటకు పోలేదు కనుక. హల్లెలూయా. గద్దింపును అసహించుకున్నాడు వాడు పశుప్రాయుడు అన్నాడు. పశువుతో సమానం అన్నాడు. తండ్రి ఏం చేశాడు, తనకి ఇష్టడైన కుమారుని గద్దించి శిక్షించే రీతిగా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. నువ్వు దేవుని పోలికగా, దేవుని రిప్లికగా, దేవుని యొక్క జిరాక్స్ కాపీగా నువ్వు తయారవుతున్నప్పుడు గద్దింపు నీకు మహానందము కలగజేస్తుంది. హల్లెలూయా. శ్రమ నీకు అనేక విధములైన
ఆశీర్వాదకరమైనదిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటాడు, అనేక శ్రమల గుండా ప్రవర్తిస్తూ ప్రయాణం చేస్తూ చేస్తూ ఏమన్నాడంటే, ఇవన్నీ ఉన్నా కూడా దీని అన్నిటికంటే ప్రభు సంఘములన్నింటిని గురించి చింత కాలదు. ఆ ముందున్న వచనాలు చదవండి. ఇవియును గాక 11వ అధ్యాయం 2 కొరింథీ 11వ అధ్యాయము 27 నుంచి చదవండి, 26 నుంచి చదవం. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదులవైన ఆపదలలోనూ, దొంగల వలన ఆపదలలోనూ, స్వజనుల వలన ఆపదలను, అన్యజనుల వలన ఆపదలలోనూ, ఆకలి తప్పులతోనూ, ఇవన్నీ విషయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అసైన్మెంట్ మీకు చెప్తాను, అప్పగిస్తున్నాను. ఏం చేయాలంటే, పౌలన్న ఏమేమి అనుభవించిండు ఈ 23వ వచనం నుండి ఉన్న వచనాలన్నీ ఒక సపరేట్గా లైన్గా రాసుకోండి. ఇవన్నీ అనుభవిస్తూ ఏం చెబుతున్నాడు 28వ వచనంలో, ఇవన్నీ కాక సంఘములన్నింటిని గురించి చింతయు నాకు కలదు, ఈ భారము నాకు దినదినము నాకు కలుగుచున్నది అన్నాడు. దినదినము నాకు కలుగుచున్నది అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు మనకు ఏవీ లేవు ప్రియులారా. ఇవన్నీ పరిస్థితులు మనకు ఉన్నాయా? దిగంబరత్వంతో ఉన్నామా మనం? ఆకలి దప్పులతో ఉన్నామా? చలి వలన ఇబ్బంది పడుతున్నామా? అన్యజనుల వల్ల ఆపదలు ఏమైనా ఉన్నాయా? స్వజనుల ఆపదలు ఉన్నాయా? ఏదో ఉన్నా కానీ కొంచెం ఇలా సెగదలిగినట్టు కానీ మంట పెట్టినట్టు ఉండదు. కానీ మనం దానికి ఏం చేస్తామంటే, ఇక నాకంటే అమ్మలారా మీరేం చేయించున్నారో, తండ్రి మీరేం చేయించున్నారో, సిలువలో యేసయ్య పలికిన మాటల్లోకి వెళ్ళిపోతాం. క్రైస్తవుడు అంటే యేసును ధరించినవాడు. హల్లెలూయా. యేసు వలె నిర్మాణము చేయబడడానికి పిలువబడినవాడు. యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను ధరించడానికి ఎన్నుకొనబడినవాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోక సంబంధులాగా మన వ్యవహారాలు ఉండదు పిల్లలు. లోకం మాట్లాడుతున్నట్టుగా మనం మాట్లాడుతున్నాడు. క్రైస్తవులని చెప్పుకుంటారు, నోటి నిండా నోరు తెరిస్తే బూతులే ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, హృదయంను గమనిస్తే, పరిశీలన చేస్తే ఎక్కడ చూసినా కపటమే, వేషధారణనే. ఇలాంటి స్థితి మనం విడిచిపెట్టాలి. దాని క్రియలతో కూడా మనం ఏం చేయాలి? పరిత్యజించాలి, సిలువకు అప్పగించుకున్నాలి. అయ్యో నేను చచ్చిపోయినాను ప్రభువా. దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సౌలన్నను దేవుడు దర్శించినప్పుడు, ఆకాశం నుండి కలిగిన ఆ వెలుగులో ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు అంటాడు కదా, నీవు నేను హింసించుచున్న యేసును అని చెబుతాడు. అంటే సౌలుగా బ్రతికినంత కాలము సౌలు చేసిన కార్యం ఏంటి? దేవుణ్ణి హింసించాడు. ఆ తర్వాత దేవుని కొరకు హింసింపబడడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈనాడు రక్షణ పొందిన మనం అందరము ఒకప్పుడు హింసింపబడలేదు, ఇప్పుడు కూడా హింసింపబడట్లేదు. అంతకుముందేమో మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి, పూర్వపు అజ్ఞాన దశలో మనకుంటున్న ఆలోచనలను అనుసరించి నడిచినప్పుడు మనము దేవుని హింసించినాము. రక్షణ పొందిన తర్వాత ఇంకా మన బ్రతుకులు అలానే ఉన్నాయి. ఇంకా దేవుని మరలా సిలువకు అప్పగిస్తూనే ఉన్నాం. ఆయన మోము మీద ఉమ్ము వేస్తూనే ఉన్నాం, పిడిగుద్దులు గుద్దుతూనే ఉన్నాం, కాళ్ళలో చీలలు కొట్టడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ప్రభునందు ప్రియులారా, మన ఆలోచన వైఖరి మారిపోవాలి. రక్షణ పొందిన మనం అందరము తన విశేషమైన కనికరం చొప్పున సపరేట్ చేయబడిన వారం, వాక్య బీజమునకు పుట్టిన వారం. ఇప్పుడు వాక్య బీజమునకు పుట్టిన వారమైన మనము వాక్యమైన దేవుని పోలిక మనం రాకపోతే ఏం లాభమండి? కొంతమంది ఉన్నారట, విగ్రహాలను పూజించే వాళ్ళు, రాయి రప్పలను మృకే వాళ్ళందరూ ఉండి వారు ఏం చేస్తున్నారో ఆ పోలిక వాళ్ళలో కనబడుతున్నదట. దయచేసి కీర్తనల గ్రంథము వాటిని చేయువారును వాటి యందు విశ్వాసం ఉంచువారు వాటి వంటి వారై ఉన్నారన్నాడు. దయచేసి 115వ సంకీర్తన 8వ వచనము చూడండి. వాటిని చేయువారును
వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారై ఉన్నారు. వేటిని చేయవారు అంటే అక్కడ చెబుతున్నాడు, విగ్రహారాధనలు చేయవారు. అక్కడ 4వ వచనం, వారి విగ్రహములు వెండి బంగారు అవి మనుషుల చేతి పనులు, ఇవన్నీ చెబుతా ఉన్నాడు. అంటే వారిని ఎద్దేవా చేయడానికి కాదు, వాటిని చేస్తున్నారు. అన్యజనులు అలా ప్రవర్తించినప్పటికీ వారి ప్రవర్తనలో న్యాయం కనబడుతూ ఉంది. వాటిని చేస్తున్న వారు వాటి వంటిగా వారిగా మారిపోతున్నారు. కానీ జీవము కలిగిన దేవుని కలిగిన మనము ఆయనలాగా మారలేకపోతున్నాం, ఆయనలాగా మాట్లాడలేకపోతున్నాం, ఆయనలాగా ఆలోచించలేకపోతున్నాం, ఆయనలాగా తలంచలేకపోతున్నాం, ఆయనలాగా ఇతరులను కనికరించలేకపోతున్నాం, ఇతరులను క్షమించలేకపోతున్నాము. మనం ఎక్కడండి? ఎక్కడున్నాం మనం? లోక సంబంధులుగా ఉన్నామా, బ్రతుకుతున్నామా, లేదా పరలోక సంబంధులుగా బ్రతుకుతున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణ పొందిన మనమందరము దేవునికి ప్రియులము, దేవుని కుమారులము, కుమార్తెలము. అంతకు ముందున్న మన ప్రాచీన స్వభావం దేవుడు పక్కకు తీసేశాడు. ఎలా చేశాడు? మన అతిక్రమములను బట్టి ఆయన ఏం చేశాడు? మన అతిక్రమములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడట. దయచేసి యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద అతడు దౌర్జన్యము నొందెను. మన నిమిత్తము అతడు దౌర్జన్యము నొందాడు, మన నిమిత్తము బాధపడ్డాడు, మన నిమిత్తము వదకు తేబడిన గొర్రెపిల్లలాగా బొచ్చుకు కత్తిరించి వాని ఎదురు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు మౌనముగా. అతడు మన నిమిత్తం నోరు తెరవలేదు. కలుగును గాక అని పలికినప్పుడు అన్ని కలిగినాయి. ఒకవేళ ఇవన్నీ తొలగిపోను కాకంటే తొలగిపోకుండేనా? కానీ మనం రక్షణ పొందే వాళ్ళం కాదు ప్రియులారా. ఆ సిలువకు అప్పగించాలని చూస్తున్న వారందరూ లయమైపోతురు కాక అంటే అలా జరిగేదే. కానీ ఆయన అనలేదు ప్రియులారా. ఎందుకంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు పిల్లరా. మన దోషములను బట్టి, మన అతిక్రమములను బట్టి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డది. తర్వాత అన్నాడు, అతడు అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను కదా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, 10వ వచనంలో అంటాడు, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను, ఆయన అతనికి వ్యాధి కలగజేసాను, అతడు తను తాను అపరిహారార్థ బలి చేయగా తన సంతానం చూచి. ప్రభునందు ప్రియులారా, ఇది దేవుని యొక్క స్వభావం. ఇప్పుడు మన స్వభావం ఎలా ఉంది? మనం లోకస్తులాగా బ్రతుకుతున్నాము. మీరైతే లోక సంబంధులు కాదన్నాడు. మనం లోక సంబంధులం కాదు ప్రియులారా, మనం దేవుని సంబంధులం కనుక మనలో యథార్థత ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనలో ఉండాల్సినది యథార్థత. నువ్వు దమ్ముంటే బయట మాట్లాడగలగాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోగలగాలి. అంతేగాని బయటకు ప్రైజ్లాడన్నా అని చెప్పేసి లోపలంతా కపటమైన వేషధారణ లాంటి బ్రతుకులు ఉంటే దేవుడు సహించడు, ఊరుకోడు పిల్ల. అది దేవుని పోలిక కాదు, అది దుష్టుని పోలిక. వాడు ఏం చేశాడు? పాపము వాని అందు బయలుపడే వరకు వాడు ప్రవర్తన విషయంలో ఎలాగున్నాడట? యెహెజ్కేలు చూడండి, యెహెజ్కేలు 28వ అధ్యాయంలో చెబుతాడు కదా సైతాను ఏ విధంగా ప్రవర్తించాడు. యెహెజ్కేలు ప్రవచన గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనము చూడండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు తన ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా కనబడుతుంది. పాపము నీ యందు బయలుపడు వరకు, కనబడు వరకు యథార్థంగా అందరినీ మెప్పిస్తూ ఉన్నాడు. ఒక టైం వచ్చింది, పాపం బయట కనబడ. అప్పుడు ఏమంటున్నారంటే, నువ్వు మా బోటి వాడవైతేవా. ప్రభునందు పిల్ల అంటే జీవితాలు మనకు ఉండదు. అది వేషధారణ అంటే భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధిని మనం తొందరగా నయం చేసుకున్నాం. క్యాన్సర్ కంటే భయంకరమైనది, దాన్ని మనం తొలగించుకున్నాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఇవన్నీ మాట్లాడుతూనే మరలా ఎందుకు వెనకాల ఇంకొక మాటలు మాట్లాడుతున్నాయి? ఆ మాట్లాడే అనుభవం ఉండొద్దు పిల్ల. గద్దించాలి, నీ సహోదరుని నువ్వు గద్దించే స్థితిలో దేవుడు నేను నిలబెట్టుకున్నావు, నువ్వు గద్దించగలగాలి, ఎదురుగా గద్దించాలి. లేదంటే పర్సనల్గా నేను చెప్పాలనుకుంటే చెప్పాలి. అండ్ క్రైస్తవ సమాజము చాలా
దేవునికి ఆయాసకరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అంటే పండిపోయారన్నట్టు, లోకస్తుల కంటే కూడా భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న, నువ్వు క్రైస్తవం ఎందుకు స్వీకరించలేదంటే, క్రీస్తు ప్రభు మంచివాడే, కానీ క్రైస్తవులను మనం చెప్పుకుంటున్న వారందరూ వేషధారులు కాబట్టి నేను క్రైస్తవాన్ని స్వీకరించలేదన్నాడు. మహాత్మా గాంధీ గారు కూడా అదే మాట ప్రభునందు పిల్లలు. అంటే అన్యజనులు మారలేకపోవడానికి ఎవరు కారణమవుతున్నారంటే క్రైస్తవులే కారణమవుతుంది. నేను వెలుగై ఉన్న ప్రకారము మీరును వెలుగై ఉండడం, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండడం, మీ సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండడం అన్నాడు. పరిశుద్ధమైన మాటలు మీరు మాట్లాడాలి. అప్పుడు మనం లోకముకు వేరైన జీవితం, అప్పుడు మనం దేవుని రాజ్యమును వెతకగలుగుతాం, ఆయన నీతిని మనము ధరించుకోగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులు మనం పిలువబడుతున్న మనమందరం దేవునికి ప్రియులముగా మారినప్పుడు దేవుడు మన నిమిత్తం చేసిన త్యాగమును బట్టి ఆయన దుఃఖపడడు, పిల్లలు సంతోషిస్తాడు. అరే దీని కొరకు నేను ప్రయాస పడ్డాను కానీ యుగంలో వీడు నాకు ప్రియుడుగా బ్రతకడానికి నా దగ్గరికి పిలువబడ్డాడు అని దేవుని చేత మెప్పు పొందినప్పుడు ఆయనతో పాటు విశ్వమంతా ఆనందిస్తుంది. పిల్లలు హల్లెలూయా. ఆ ఆనందమును దేవునికి మనం కలగజేయాలి. దేవుడిచ్చిన ఆనందమును మనం సంపూర్ణంగా మనము స్వీకరించిన వారమై ఉండాలి. అందుకే ఆజ్ఞలు రాస్తూ ఏమన్నాడు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలెనను. అంటే అసంపూర్ణంగా ప్రేమించడము, అసంపూర్ణంగా ఫాలో అవ్వడము, అసంపూర్ణంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పూర్ణ మనస్సుతో అన్నాడు, పూర్ణ వివేకంతో అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనము దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఏదో చల్లగా కాకుండా వెచ్చగా కాకుండా నులివెచ్చని స్థితిలో ఆరాధించద్దు, నులివెచ్చని స్థితిలో ఆయనను వెంబడించద్దు. అయితే అటనుందాం ఇటనుందాం, సైతాని సైన్యంలో చేరిపోయినా పర్వాలేదు, కానీ దేవుని సైన్యంలోనే చేరిపోవాలి. లేదు సైతాని సైన్యంలో ఉండను కానీ దేవుని సైన్యంలో కూడా ఉండనంటే నష్టపోతాం పిల్లలు. అందుకే భక్తుడు పాట రాశాడు, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిండు పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. మనము మన పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించాలి, పూర్ణ వివేకముతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. కాలేబును గురించి రాయబడింది, కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాలి. హల్లెలూయా. ఆ మాట ఒకసారి మనల్ని మనం అనుకోరండి, నిండు మనస్సుతో మనం దేవుని ఆరాధిస్తున్నామా? నిండు మనస్సుతో దేవుని అనుసరిస్తున్నాం? రక్షణ పొందిన మనమందరము కుమ్మరివాణి ఆవరణములోనికి మంటిగా వచ్చాం. మంటిగా వచ్చిన దాంట్లో మట్టిలో చాలా చెత్త ఉంటుంది. కుండగా తయారు చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దాంట్లో ఉన్న చెత్తను, రాళ్లను అంతటిని తొలగించాలి. అది ఎలా అంటే కాటుకలాగా మారాలి. మెత్తగా మారినప్పుడు అప్పుడు దాని మీదకి, సారె మీదకి తీసుకుపోతారు. అలా తయారు కాకుండా ముద్దలు ఉందనుకో, కుండ ఎప్పుడు కూడా తయారు కాదు. ప్రభునందు పిల్లలు, అలా తయారు చేయబడుతున్నాం మనం. ఎలా? మనలో ఉంటున్న చెత్త అంతా, మనలో ఉంటున్న గచ్చ పొదలన్నీ తొలగింపజేయడానికి దేవుడు మనల్ని ఆవరణంలోనికి పిలవడమే రక్షణ జీవితం. రక్షణలో మనం ఎదగాలి. రక్షణలో మనం ఏం కావాలి? ఎదగాలి. రక్షణలో మనం సంపూర్ణం ఎప్పుడైతామంటే ఆయన సారె మీదకి తీసుకుపోయేసి మనల్ని ఒక పాత్రగా చేసిన, ఆ పాత్రగా మనము మలచబడాలి అంటే మనం ఏం చేయాలంటే, నువ్వు ఆవరణంలోనికి, కుమ్మరివాణి ఆవరణంలోకి వెళ్ళగానే
నీ స్వచిత్తం అంతటిని సిలువకు అప్పగించుకున్నాను. హల్లెలూయా. ఒకప్పుడు నా స్వచిత్తంను అనుసరించి నడుచుకున్నాను, లోక ఆశలను అనుసరించి నడుచుకున్నాను, యుగ ధర్మము చొప్పున నడుచుకున్నాను. కానీ ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చినాను కాబట్టి ఇంకా నా స్వచిత్తం కాదు. యోబు అన్న ఎట్లన్నాడు? నా ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతాను అన్నాడు కదా. అట్లనే మనం ఏం కావాలంటే మన అభిప్రాయాన్ని సిలువకు అప్పగించేసుకొని ఆయన అభిప్రాయం మీద మనం ఆధారపడ్డప్పుడు తప్పకుండా మనల్ని సరి అయిన పాత్రగా మనం తయారు చేస్తాం. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా. అధికంబుగా నన్ను నీ ఆత్మతో ఆదరింపు నా రక్షగా. అందరూ నా క్రీస్తుని చూడా నడుపుము దేవా, వాచిత్తం నీదేనయ్యా. స్వరూపమీ కుమారివే సారే పైనున్న మంటినయ్యా. సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరా నేరిక్కుందను. ఇక్కడ ఆగండి. సర్వేశ్వర ఏమన్నాడు? నేను రిక్తున్నాను అంటే నాకేం చేత కాదు, నాకేం తెలియదు, నాకేం తోచదు, నేనేం బలహీనుడను, నాకేం కూడా నేను చేస్తే నేనేది కూడా సక్సెస్ కాను. రిక్తుని యేసయ్య సమీపించరాని తేజస్సుల నుండి ఈ లోకానికి వస్తున్నప్పుడు ఆయన ఎట్లా వచ్చాడు? తను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు. ఆయన అదే మహిమతో వస్తే ఈ భూలోకం అంతా అసలు ఉండనే ఉండదు, మాడి మసైపోతుంది, పిల్ల ఆవిరైపోతుంది. అంత తేజోమండలం నుండి వస్తున్నప్పుడు తనకున్న మహిమనంతటిని అక్కడ విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? రిక్తునిగా వచ్చాడు, తను తాను తగ్గించుకొని వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చెప్తాం. తను తాను తగ్గించుకొని వచ్చి రిక్తునిగా ఏ విధంగానే వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత మరలా ఆయన దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు, నేను నీ దగ్గర ఏ మహిమనైతే వదిలిపెట్టి వచ్చినానో ఆ మహిమను నాకు మరలా ఇవ్వమన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఈ లోకములో దేవుని మహిమ చేత నింపబడాలి అంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం రిక్తులముగా చేసుకోవాలి. రిక్త హస్తాలు అంటే ఖాళీ హస్తాలు, ఖాళీ చేతులు. అట్లనే రిక్త జీవితము మనకు ఉండాలి, దేవుని ముందు ఉండాలి. లోకం ముందేమో దాతృత్వము కలిగి ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈ వారం అంతా అదే సంభాషణ చేసినా కానీ తరగని గొప్ప ధన్యకరమైన జీవితం. దేవుని దగ్గరనేమో రిక్త హస్తాలతో మనము దేవుని సన్నిధానంలో దేవుని నుండి పొందుకోవాలి. పొందుకున్న ప్రతిదీ లోకానికి పంచుతూ ఉండాలి. లోకం ముందుకు వెళ్ళినప్పుడు మనము పిసినారోళ్ళకి ఉండద్దు. కొంతమంది పీసిడితనం మెయింటైన్ చేస్తుంటారు. 500 రూపాయలు మరి 1000 రూపాయలు తీయన్నా, లేదు లేదు చేంజ్ తీసుకొచ్చి మరలా వందలు చేసి, లేదంటే 100 రూపాయలు ఉంటే 10 చేసి కానుకలు వేసే వాళ్ళు ఉన్నారు. దేవునికి ఎంతైనా ఇవ్వాలి ప్రియులారా, ఎంత ఇవ్వడానికైనా ఇష్టపడాలి. డబ్బు విషయం మాట్లాడుతుంటే మళ్ళీ ఒక న్యూస్ అవుతుంది. ప్రభునందు ప్రియులారా, డబ్బు అని కాదు, నీ జీవితంలో ఉంటున్న సర్వస్వమును దేవుని కొరకు పానార్పణంగా దారపోసుకున్నాను. పౌలన్న ఏం చేశాడు? నాకు ఏవేవి లాభకరమో అవన్నిటిని నష్టముగా ఎంచుకున్నాను. హల్లెలూయా. తనకు ఏవేవి లాభకరమో అవన్నీ దేవుని పని నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడు. ఉపవాసాలు ఉన్నాడట. ఉపవాసాలు ఉన్నప్పుడు ఏదైతే నష్టపరుచుకున్నాడా లేదా కడుపును, జాగరణ చేసిందట. మనకు 11 మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ను సైలెంట్ పెట్టేస్తాం. ప్రభునందు పిల్ల అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, మళ్ళీ ఫోన్ రింగ్ అయినా కానీ మళ్ళీ అవునా మీరు చేసిరా బ్రదర్, అది మళ్ళీ కొత్తగా. నేను కాదు దేవా, నాతో కూడా ఉండకు నీవు ఇచ్చిన స్త్రీనే. ప్రభునందు ప్రియులరా, ఇవన్నీ సేవకుని తెలియదు కాదు, అవన్నీ దాటుకొని ఇంటికి వచ్చినాం. సేవకురాళ్ళకు సువార్త పరిచర్య చేస్తున్న వారికి, సండే స్కూల్ టీచర్స్కి ఇవన్నీ తెలియదు కాదు, ఇవన్నీ తెలుసు. కానీ అవునా బ్రదర్, అట్లయితే పర్లేదు బ్రదర్ అని మళ్ళీ గద్దిస్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో.
దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం యథార్థంగా కనబడాలి పిల్ల. హల్లెలూయా. ఎలా కనబడాలి? యథార్థంగా కనబడాలి. కాబట్టి యథార్థవంతుల ప్రార్థనను ఆయన ఏమాత్రం త్రోసివేయడు పిల్లరా. త్రోసివేయని ప్రార్థన మనం చేయగలగాలి. ఇప్పుడు మనమందరము దేవుని ఆవరణంలోనికి వచ్చిన ఒక మట్టిలాగా మనం ఉన్నాం. ప్రభువా, నాలో ఉంటున్న చెత్తను, రాళ్ళనన్నింటినీ, వేస్టేజ్ని అంతటిని తొలగించండి. నన్ను సారి మీదకి ఎక్కించండి. సరైన పాత్రగా నన్ను తయారు చేయండి. ఇక నుంచి నా స్వబుద్ధి కాదు ప్రభువా, నన్ను రిక్తునిగా నేను చేసుకుంటాను. కాబట్టి నన్ను దయపాలించండి అని మనము ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మరొక మలుపు తిరిగి మన పాపములను మనం ఒప్పుకునేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులనగా చేయను అన్నాడు. ఆ ప్రార్థన మనలోనికి రావాలంటే యథార్థమైన మనసుతో మనం దేవుని పాదాలను పట్టుకుందాం. మనల్ని మనం ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. మనం లోక సంబంధులమైన బ్రతుకుతున్నామా? ఈ లోక జనులైతే లోకములో ఉంటున్న వాటిని వెతుకుతారు. మీరు లోకమునకు వేరైన వారు, మనం దేవుని సంబంధులం కనుక మనం ఎలా బ్రతుకుతున్నాం ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరము ప్రభు బలులో మనము చేయి వేయబోతున్నాం. ప్రియులరా, ఎవడు అయోగ్యముగా నా శరీరమును తినునో, ఎవడు అయోగ్యముగా నా రక్తం త్రాగునో శిక్షావిధి కలగజేసుకున్నట్టుగా తిని త్రాగుచున్నాడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకొని మనల్ని మనము విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనము విమర్శించుకుందాం. అయ్యా, నేను చేసినది తప్పే ప్రభువా, నా ఆలోచనలో తప్పిపోయాను, నా తలంపుల్లో నేను తప్పిపోయాను, నా నడవడిలో నేను తప్పిపోయాను, నా మాటల్లో నేను తప్పిపోయాను. కానీ నీవు కాకపోతే నన్ను ఎవరు క్షమిస్తారు? నీకంటే నాకు క్షేమాధారం ఏది? నువ్వు దోషమును కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలుగుతాడు? దయతో నన్ను క్షమించండి అని ఆయన పాదాలను పట్టుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయుగాక. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. దేవునితో సమాధాన పడదాం. దేవుని సమాధానం పొందుకుందాం. ఆయన కృపను ఆశ్రయిద్దాం. ఆయన పాదాలను ఆశ్రయిద్దాం. మన దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. ఇశ్రాయేలీయులారా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. కాబట్టి దేవుని తట్టు తిరుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారం స్వపరీక్ష చేసుకుందాం ప్రియులారా. మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి మనల్ని మనము చూసుకుందాం, తొంగి చూసుకుందాం.